ఏంటి మీ సమాధానం? ఒక్కసారే మళ్ళీ కేసీఆర్ కి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అటెన్షన్ ఇచ్చి సెంటర్ స్టేజ్ కి తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ త్రీ డైమెన్షనల్ ఫైట్ జరిగేలా చేస్తుంది. ఇది కొంత కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్ట్రాటజికల్ మిస్టేక్ చేస్తుందా అని అనలిస్టులు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే పుల్లారావు గారు కొంత రాజకీయంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. నేను వారు కూడా ఆ మాట కూడా అన్నారు. రాజకీయంగా కొంత అనుభవం కూడా జగ్గారెడ్డికి ఉంది అని కూడా ఆ మాట కూడా చెప్పారు పుల్లారావు గారు. కాబట్టి వారి అనుమానాలకు నేను చర్చను కొనసాగించలేను. ఎందుకంటే అది వారి అనుమానాలు అనేక రాజకీయమైన ప్రశ్నలు జవాబులు అది రకరకాలుగా పోతాయి. మనకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలకే 2 నెలల్లో సరే ఈ కాళేశ్వరము మేడిగడ్డ ఈ ప్రాజెక్టులన్నీ కూడా గత 3 సంవత్సరాలు గత 1 ఇయర్ నుంచి 15 నెలల నుంచి 1 ఇయర్ నుంచి 6 నెలల నుంచి జరుగుతున్న మనం మీడియాలో చూస్తున్నాము. ఇది మీడియాలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి దీని మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎక్కడికి మేడిగడ్డకి వెళ్ళి ఆడ విజిట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సరే ఇప్పుడు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ అక్కడ విజిట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ మాట్లాడమే పోయింది కాదు. అది మీడియాలో వచ్చిన తర్వాతనే ప్రింట్ మీడియా అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఈరోజు గవర్నమెంట్ ఒక లైన్ తీసుకుంది. సరే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి పోకుండా పబ్లిక్లోకి పోయి రాజకీయంగా వాడుకోవడము ఇది సహజంగా వాడుకోవాలనే చూస్తారు. అదే వాళ్ళకు అంటే మైక్ కట్ చేస్తారు అని ఆయన పోకముందే మైక్ కట్ చేస్తారని మాట్లాడుతుండు కేసీఆర్ గారు. అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇక బీజేపీ కానీ ఇంకా అందరి గొంతుకు తొక్కినట్టే కదా ఆయన కూడా. ఆయనకు ప్రాక్టీస్ అంటే గత 9 ఏళ్ళల్లో నేను ఎవరిని మాట్లాడకుండా చేసిన కాబట్టి నాకు కూడా మైక్ దొరకదు, నేను చేసిన ప్రయోగం నా మీదనే కాంగ్రెస్ ఉపయోగిస్తుంది. ఆయననే గురువు కదా, అసెంబ్లీలో ఈ మైక్ కట్ చేసేదానికి ఆయన సూత్రధారి కదా. కాబట్టి కేసీఆర్ గారు ఎంత భయస్థుడో ఎంత బలహీనుడో మనం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే అసెంబ్లీలో పోయి మైక్ నా సాంప్రదాయాన్ని నన్నే తిప్పి కొడుతుందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ అని భయపడి ఆయన అసెంబ్లీకి పోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు. అక్కడ ఎవరు అడగారు కదా, పబ్లిక్లో ఎవరు అడుగుతారు? చెప్పిందే వింటారు, పబ్లిక్ వెళ్ళిపోతారు. అక్కడ ఎవరైనా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా గొంతు విప్పి మాట్లాడినా వాళ్ళ దగ్గర మైక్ ఉండదు. కాబట్టి ఇది కేసీఆర్ గారు తప్పించుకునే కార్యాచరణ భాగమే ఈ సభ అనేది. జగ్గారెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న. సో ఇంతకు ముందు బీజేపీ నాయకులు అడిగారు, అనలిస్టులు కూడా ఇదే అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు కేసు ఎందుకు పెట్టలేదు? దాదాపు 2 నెలల సమయం, 60 రోజులు 70 రోజులు గడిచిపోతుంది. అయినా సరే డ్యూ ప్రాసెస్ ఏదైతే టెక్నికాలిటీస్ బయటకు రావాల్సి ఉన్నాయో అవన్నీ బయట పెట్టే సమయం ఇప్పటికే ఉంది కదా. ఆ ప్రయత్నం చేయకుండా ఇంకా ఎందుకు ఈ నాన్చుడు ధోరణి? దానివల్ల అక్కడ ప్రాజెక్టులు గేట్లు ఎత్తే పరిస్థితి లేదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇంత సమయం ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఇంత మొదలు కిషోర్ రెడ్డి గారిని పుల్లారావు గారిని మాట్లాడేటప్పుడు ఈ కేసులు పెట్టడము, జ్యుడిషియల్లో కోర్టుల కేసులు పెండింగ్లో ఉండడము, ఇది కూడా పుల్లారావు గారు ఇప్పుడు అన్నట్టు
కేసు పెడితే మళ్ళీ ఇది రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే కేసీఆర్ చేస్తాడు కదా. కానీ ఏదో ప్రాసెస్ నడవాలి కదా. ఆ ప్రాసెస్ ఏంటనేది క్లారిటీ పుల్లారావు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. కేంద్ర సంస్థలు వస్తాయా, మీరే కమిటీ చేస్తారా, మీరే ఎంక్వైరీ చేస్తారా, ఎవరు చేస్తారనే ప్రాసెస్ ఇప్పటికే జరుగుంటే ప్రజలకు కూడా దానిపై ఒక క్లారిటీ వచ్చి ఉండేది కదా. అదే పుల్లారావు గారు ఇప్పటిదాకా మా రేవంత్ రెడ్డి గారు కూడా బాగా సర్టిఫై కూడా చేసిండు కదా. మంచి ఆలోచన పరుడు, తెలివిపరుడు, ఆలోచన చేసి నిర్ణయాలు చేస్తాడు. అది కూడా బాగా చెప్పిండు కదా బాగా పుల్లారావు గారు. చాలా మర్యాదగా చెప్పాను. బాగా ఆలోచన ఏం చేస్తాడు సీఎం గారు, ఏం చేస్తారు? యా ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. తాడూరి గారు అదే అందుకే పుల్లారావు గారు నేను ఈ మాటని ఏకీభవిస్తున్నా. ప్రశ్నలు లేవనెత్తాను. పుల్లారావు గారు మాటని ఏకీభవిస్తున్నా. ఆలోచన పరుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా. ఓకే, ఈ 2 నెలల సమయం ఎందుకు తీసుకున్నారో, దీని అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాం. అయితే యా గారు నేను మర్యాద ఆలోచన పడు. ఓకే ఓకే. అయితే నేను 2-3 ప్రశ్నలు లేవనెత్తాను. మా జగ్గారెడ్డి అన్న సమాధానం గేమ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఒకటి ఏంటంటే నల్గొండలో జరిగింది రాజకీయ సభ కాదు, ఎన్నికల నోటిఫికేషన్. సో రెండోది ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. అయితే అది పోరుబాట. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బయటకి ఎట్లా తీస్తాడు జగ్గారెడ్డి అన్న, ఈ రోజు అక్కడ జరిగింది రాజకీయ సభ కాదు. అక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేఆర్ఎస్